మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో అల్లర్లు ఆగడం లేదు. శనివారం ఆందోళనకారులు సుప్రీంకోర్టు వద్ద రచ్చరచ్చ చేశారు. 2 గంటల్లోగా రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసీన్ కు అల్టిమేటం ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసీన్ రాజీనామా చేశారు. ఆయన తర్వాత మరో 5 న్యాయమూర్తులు కూడా రిజైన్ చేశారు. ఇక బంగ్లాదేశ్ లో పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? బంగ్లాదేశ్ అట్టుడుగుతూనే ఉంది. మళ్ళీ అల్లర్లు చెలరేగాయి. అంటే ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తీర్పును ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసీన్ రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు నిన్న సుప్రీంకోర్టును ముట్టడించారు. అంటే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయడం, అక్కడున్న అనేక మందిపై దాడులకు తెగబడ్డం, ఇటు ఆర్మీ మరోవైపు నిరసనకారుల మధ్య చెలరేగిన గొడవల వల్ల దాదాపు 400 మందికి పైగా అక్కడ మృత్యువాత పడ్డారు. మరోవైపు భారతీయులు హిందువుల టార్గెట్గా ఆందోళనకారులు వారిపై దాడులకు తెగబడుతున్నారు. అనేక మందిని దారుణంగా అతి కిరాతంగా హత్య చేసిన ఘటనలు అయితే మనం రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టే విధిస్తూ మళ్ళా సుప్రీంకోర్టు ఒక తీర్పును వెల్లడించింది. 93% మెరిట్ ఆధారంగా 7% 1971లో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మృతుల కుటుంబాలకు సంబంధించిన వారసులకు 7% రిజర్వేషన్లు కల్పించాలని తీర్పును వివరించిన ఒబైదుల్ హసీన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఆందోళనకారులు నిరసన చేపట్టారు. అంటే 2 గంటల నుంచి 2 గంటలలోపు రాజీనామా చేయాలి. వీరితో పాటు మరికొంతమంది నలుగురు న్యాయమూర్తులు కూడా రాజీనామా చేయాలంటూ కూడా పట్టుబట్టిన నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత నిరసనకారులు మరింత ఉధృతం చేశారు. ఆందోళనను సుప్రీంకోర్టును ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అర్ధాంతరంగా ఈ సమావేశం ముగిసింది. అంటే దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందనే వార్తలు వచ్చిన నేపథ్యంలోనే అంటే ప్రధాన న్యాయమూర్తి బంగ్లాదేశ్ను విడిచి షేక్ హసీనా లాగా దేశం విడిచి పారిపోతారంటూ కూడా సమాచారం అందిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ముట్టడించేందుకు ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ సమావేశం జరగకుండా అడ్డుకున్న నేపథ్యంలో ఈ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. వెంటనే తాను ఆందోళనకారుల నిరసనలకు వారు జవాబిస్తూ నేను రాజీనామా చేస్తున్నాను ప్రకటించారు. వారితో పాటు మరికొంతమంది న్యాయమూర్తులు కూడా ఈ రాజీనామాను ప్రకటించారు. అయితే ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. అంటే రిజర్వేషన్ల అంశంపైనే ఈ ఆందోళన అంతా కొనసాగుతుంది. మొదట్లో 1971లో స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఆ స్వాతంత్రం పోరాటంలో పాల్గొని మృత్యువాత పడిన అంటే మృతి చెందిన వారి కుటుంబాలకు ఈ రిజర్వేషన్లు కల్పించాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. 1972లో షేక్ హసీనా తండ్రి నిర్ణయం తీసుకున్నారు. అది కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ మరికొంతమంది ఆందోళనకారులు మెరిట్ ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని వారు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో 2018 వరకు ఈ ఆందోళన మరింత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆ రిజర్వేషన్లను తప్పిస్తూ షేక్ హసీనా నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ దానికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఇటు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఆందోళనకారులు. అక్కడ అంటే ఒకరికి అనుకూలంగా రావడం మరొకరికి ప్రతికూలంగా రావడంతో అక్కడ గొడవలు అనేవి నిరసనలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ ఈ నిరసన మరింత ఉధృతం అవడంతో దేశ ప్రధాని దేశం విడిచి పారిపోవాల పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ భారత్లోనే తలదాచుకున్నారు షేక్ హసీనా. అయితే ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ అక్కడ సానుకూల పరిస్థితులు సానుకూల స్పందన అయితే రాకపోవడంతో ప్రజెంట్ ఇంకా భారత్లోని షేక్ హసీనా ఉన్నారు. ఇంకా అక్కడ సామాన్య ప్రజలు మరి ముఖ్యంగా భారతీయులు ఇతర దేశాలకు సంబంధించిన వారు ఇటు హిందువులపై టార్గెట్గా చేసుకుని ఆందోళనకారులు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే దాడులకు కూడా తెగబడుతున్న ఇళ్లలో ఉన్న వారిని రోడ్లపైన వెళ్లి వారిని గుర్తించి మరీ వారిపై దాడులకు తెగబడుతూ ఉన్నారు. అంటే అక్కడ ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలే ఎక్కువ నివసిస్తూ ఉంటారు. ఇతర దేశాలకు సంబంధించిన వారు ఉన్నప్పటికీ కూడా అక్కడ సిఏఏ నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అంటే ప్రవాస భారతీయులు ఎవరైతే అక్కడ ఉంటారో వారిపై కూడా టార్గెట్గా చేసుకుని మరికొంతమంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో వీరి వల్లే మాకు ఉద్యోగాలు రావడం లేదనే ఆందోళనతో అంటే అనుమానంతో వారు వేరే ఇతర దేశాలకు సంబంధించిన వారిపై కానీ హిందువులపై కానీ అక్కడ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల వెనుక అంటే ప్రత్యర్థి పార్టీల నేతలు ఉన్నట్లుగా వారు ప్రచారం జరుగుతోంది. రైట్, ఇప్పటికే బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా చేశారు. మరో 5 న్యాయమూర్తులు కూడా రాజీనామా చేశారు. మరి ఆందోళనల్ని ఎప్పటికీ చల్లారే అవకాశం ఉంది? ఈ నిరసనలన్నీ ఎప్పటికి ఆగుతాయి?
రైట్ ఇక్కడ భద్రతను కల్పించడంలో పోలీసు విభాగం కానీ మిలిటరీ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకు రక్షణ లేకుండా పోయింది. పోలీసులు మరియు పోలీస్ స్టేషన్లపైన ఆందోళనకారులు దాడులు చేయడం, పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టడం వల్ల చాలా మంది పోలీసులు పోలీస్ స్టేషన్లకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు ప్రజెంట్ బంగ్లాదేశ్లో నెలకొన్నాయి. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లు తగలబెడుతున్నారు, పోలీసులను కూడా కొడుతూ ఉన్నారు. అందువల్ల పోలీసులు కూడా విధుల్లోకి రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మాకు రక్షణ కల్పించాలని ప్రజలందరూ వేడుకుంటున్నప్పటికీ మాకే రక్షణ లేదు, మేము ఎవరు చెప్పుకోవాలంటూ ప్రజల ముందు పోలీసులే తమ గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు రానున్న రోజుల మరో 2 నెలల్లోనే T20 ప్రపంచ కప్ మ్యాచ్లు కూడా అక్కడ జరగబోతున్నాయి. ఆ ప్రపంచ కప్ మ్యాచ్లకు సంబంధించి కూడా సెప్టెంబర్ చివరి వారంలో వార్మప్ మ్యాచ్లు కూడా జరగబోతున్న నేపథ్యంలో అక్కడ భారత్ క్రికెట్ బోర్డు BCB బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఏదైతే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందో మొహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక పాలన యంత్రాంగానికి ఆయన చేతుల్లోకి వెళ్ళింది. అటు బంగ్లాదేశ్కు అధికార యంత్రాంగానికి ఒక లేఖ రాశారు. సాధారణ పరిస్థితులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే భారత్ జట్టు కానీ ఇతర దేశాలకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన క్రీడాకారులు ఎవరైతే వస్తారో వారందరికీ రక్షణ కల్పించాలంటూ కూడా BCB లేఖ రాసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒకవేళ సానుకూల పరిస్థితులు లేకపోతే వేరే దేశానికి శ్రీలంక, UAE అలాగే భారత్తో పాటు ఈ 3 దేశాల్లో ఈ ప్రపంచ కప్ను నిర్వహించేందుకు కూడా ICC నిరంతరం అక్కడ పర్యవేక్షిస్తోంది. ఇటు BCB కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఏం జరగబోతుందని కూడా చూడాల్సింది. కానీ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇంకా మరింత దారుణంగా తయారవుతుంది. పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. ఇటు ఆర్మీ కూడా రక్షణ కల్పించే పనిలో భాగంగా రక్షణ కల్పిస్తున్నప్పటికీ కూడా కర్ఫ్యూ విధించినప్పటికీ కూడా ఎదురుదాడి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆందోళనకారులు. ఈ నేపథ్యంలోనే అక్కడ మరింత హింసాత్మక వాతావరణం అయితే కొనసాగుతోంది. భద్రత కూడా కల్పించలేని పరిస్థితులు అక్కడ పోలీసు విభాగం కానీ ఆర్మీ విభాగం కూడా ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ సామాన్య ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీసిన పరిస్థితి కనిపిస్తోంది. హిందువుల టార్గెట్గా రోజు రోజుకు దాడులు ఎక్కువవుతూ ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.